దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని నామములో మీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారని, మీ యొక్క పడకలను దిగి తెల్లవారుజామున ప్రార్థన చేస్తూ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ముందుకు వెళ్తున్నారని నమ్ముతున్నాం. ఒకవేళ ఇంకా ఎవరైనా ఆలస్యం చేస్తే, ఒకవేళ ఇంకా ఎవరైనా దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఇప్పుడైనా ప్రారంభించండి. ఎందుకంటే ఈ అంత్యకాల దినములు బహుఘోరంగా ఉంటా ఉన్నాయి, చాలా భయంకరంగా ఉంటా ఉన్నాయి. మరి చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా మరణ వార్తలు, దుఃఖ వార్తలు, ఎక్కడ చూసినా భయంకరమైన పాపము, పరిస్థితులన్నీ చాలా చాలా భయంకరంగా ఉన్నాయి. మరి ఏం చేయాలి క్రైస్తవుడు అని అంటే, క్రైస్తవుడు అంట ప్రార్థన చేస్తూ కనిపెడుతూ ఉండాలంట. దేవుని రాకడ కొరకు కనిపెడుతూ ఉండాలంట. నీ కుటుంబంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? కనిపెడుతున్నావా? దేవా నన్ను ఏం చేయమంటావని, దేవా నేను ఏం చేయని పరిస్థితిలో, ఎప్పుల్లో ఈ రోగాలు పెరుగుతున్నాయి, ఏంటి పరిస్థితి అని నువ్వు కనిపెట్టి ప్రార్థన చేయాలి. చేస్తేనే దేవుడు కార్యం చేస్తాడు. అందుకని యెషయా గ్రంథంలో చూడండి, 1వ అధ్యాయము 17వ వచనం అంటాడు, కీడు చేయట మానుడి, మేలు చేయ నేర్చుకునుడి. ఏమంటున్నాడు? కీడు చేయుట మానండి, మేలు చేయుట నేర్చుకోండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం చెప్తుందంటే, అబ్బాయి తెలుసో తెలియక ఎంతవరకు కీడు చేశారు పక్కన వాళ్ళకి, ఎదురు వారికి, వెనకున్న వారికి, లేదా మీ బంధువులకి, స్నేహితులకి కీడు చేశారు. ఆ కీడు చేసినటువంటి పద్ధతిని, ఆ కీడు చేసిన విధానాన్ని మానండి. మరి ఏం చేయమంటున్నాడు? మేలు చేయ నేర్చుకోండి, మేలు చేయ నేర్చుకోండి. హృదయం బిడ్డలారా, మరి మాటి మాటికి ప్రజలు కీడు కోసమే పరిగెడతా ఉన్నారు. కానీ దేవుడు అదే మానమంటున్నాడు, కీడు చేయటం మానండి, కీడు చేయటం మానండి. మరి ఏం చేయాలంటే మేలు చేయాలి, మేలు చేయాలి. హృదయం బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో దేవుని తెలుసుకున్నాక కీడు మానేసి మేలు చేసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. చూడండి, జక్కయ్య అందరి విషయంలో కీడు చేశారు. 10 రూపాయలు పొన్నైతే 20 రూపాయలు వసూలు చేసి కీడు చేశారు. అలాంటి వాడు దేవుని తెలుసుకుని మేలు చేశాడు, తిరిగి 4 అంతులు ఇచ్చేస్తాడు. మేలు చేయటం నేర్చుకోవాలి క్రైస్తవుడు, కీడు చేయకూడదు. భగవానుకు కూడా కీడు చేయకూడదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం యేసు ప్రభు వారి ముఖం మీద చూస్తే, పిడిగుద్దులు గుద్దితే, ఇంకా ఎన్నో విషయాలు చేస్తే ఆయన అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు గనక దయతో వెలిక్షణ. అంటే మేలే కోరుతున్నాడు. మన తండ్రి మేలు కోరినప్పుడు మనం ఎందుకు కీడు కోరుకోవాలి? వాళ్ళ బుద్ధి మంచిది కాదు, వాళ్ళ మనస్తత్వం మంచిది కాదు, వాళ్ళ ఆలోచన మంచిది కాదు. అయినప్పటికీ మనం మేలు చేయడానికి ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రోజంతా నేను కీడు చేయకుండా మేలు చేయడానికి కృప చూపాయని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మాతో మాట్లాడినందుకు వందనాలు. కీడు చేయటం మానమని చెప్తున్నావు, స్పష్టంగా మేలు చేయండి అని చెప్తున్నావు. కనుక ఈ మాటను బట్టి మా జీవితంలో మేము అందరికీ కీడు చేసామో మా జ్ఞాపకం చేసి క్షమించి వారికి మరలా మేము మేలు చేసే భక్తి, మేలు చేసే కృప దయచేయమని, అయా ప్రతి కుటుంబాన్ని కూడా దీవించి ఆదరించమని, వస్తున్న చిక్కులు సమస్యను చూడిపించమని యేసుక్రీస్తు నామములో ఈ మనలను అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. God bless you. Thank you all.